వాకాడులో వైసీపీ కార్యకర్త ఎస్కే నజీర్ భాషాను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నజీర్ భాషా నెల్లూరు 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా తండ్రి. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కార్పొరేటర్ ఫమీదా వైఎస్ఆర్సీపీలో చేరింది. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాకాడు పోలీసులకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వాకాడు నా స్వగ్రామైన వాకాడులో మా కుటుంబానికి సన్నిహితంగా ఇంట్లో మనిషిగా ఉన్న నజీర్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు అపహరించడం జరిగింది. ఏందా దీనికి మూల కారణం అని చూస్తే నజీర్ కూతురు నెల్లూరు 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా, ఆమె ఇంకో నలుగురు కలిసి నిన్న తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలవటం, జగన్మోహన్ రెడ్డి గారు వారితో దగ్గరకు తీసుకొని వారికై వారు మేము తప్పు చేశాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పోవటం జరిగింది, తిరిగి మన సొంత గుట్టుకు వచ్చి మీతో ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు. దీన్ని ఏ విధంగా అడ్డుపడాలి అని ఈ కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం అపహరణల పర్వానికి తెరదీసింది. నాకు వచ్చిన సమాచారం ప్రకారం నెల్లూరులో కూడా ఇంకొక 2 కార్పొరేటర్ల బంధువుల్ని అపహరించారని, వాకాడులో కూడా మా నజీర్ని సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని వెళ్ళారు. వారి బంధువుల ద్వారా ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని దర్యాప్తు చేసి పోలీసులు మా నజీర్ ఎక్కడున్నా ఎవరైతే తీసుకుని వెళ్ళారో వాటిని పట్టుకొని, ఎందుకంటే నజీర్ ఆరోగ్యం కూడా సరిగా లేదు, టాబ్లెట్లు వేసుకోవాలా, ఏమీ లేకుండా కార్లు ఎక్కించుకొని తీసుకొని పోయారు. రేపు అతనికి ఏమన్నా అయితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తూ, ఇలాంటి అరాచకాలు అపహరణలు మానుకోమని హితవు పలుకుతూ, దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకతే గాని రేపు జరగబో అవిశ్వాస తీర్మానంలో మేము పట్టు సాధించామని గొప్పగా చెప్పుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పరంగా పోలీసులు కూడా అందరికీ న్యాయం చేయాలని, మా నజీరు ఎక్కడున్నా వెంటనే తెలియజేయాలని, తిరిగి బంధువులకి అప్పచెప్పాలని కోరుతూ సెలవు తీసుకున్నాం.